అయితే అందరు ఏమవుతుందంటే ఒక భ్రమలో బ్రతుకుతున్నారండి. సనాతన ధర్మం ఏం చెప్పిందంటే భగవంతుణ్ణి కేవలం విగ్రహాల్లో కాదండి, ప్రతి మనిషిలో, ప్రతి చెట్టులో, ప్రతి పుట్టలో అసలు విష్ణువు ఎక్కడ వ్యాపించి ఉన్నాడనే విష్ణు సహస్రనామం చాలా క్లియర్గా చెప్తుందండి. ఒక పూసల దండ ఉంటుంది కదండి, ఆ పూసల దండ మధ్యంలో ఏముంటుందండి? ఈ జగమంతా, లోకమంతా కూడా ఎంటైర్ యూనివర్స్, గ్యాలక్సీ దగ్గర నుంచి మొదలు పెడితే ఎంటైర్ యూనివర్స్ లో శ్రీ మహావిష్ణువు ఇవన్నీ కూడా పూసలైతే గనక ఆ ఎంటైర్ యూనివర్స్ లో దారం లాగా వ్యాపించి ఉన్నాడు అనమాట శ్రీ మహావిష్ణువు. అజ్ఞానం అనే చీకటి, అమాయకత్వం అనే చీకటి రెండు పూసల్ని ఇలా జరిగి, రెండు పూసల్ని జరిపితే దారం ఎట్లా కనిపిస్తుందో అజ్ఞానము, అమాయకత్వం అనే రెండు పూసల్ని జరిపితే శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడండి. అలా ప్రతి పాయింట్ లో చూడగలగాలి శ్రీ మహావిష్ణువుని. అదే విష్ణు సహస్రనామ శాస్త్రం చెప్తుంది, గుర్తుపెట్టుకోండి. పరమేశ్వరుని పిలిచేసుకుందాము. ఇవాళ చక్కగా మనకి సత్సంగాలు కొంచెం ఎక్కువైనాయి కాబట్టి చాలా ముందు మొదలు పెట్టాము. దూరం నుంచి వచ్చిన ఆడవాళ్ళందరూ వెళ్ళడం లేట్ అవుతుందని లాస్ట్ వీక్ చెప్పారు కాబట్టి 3-4 పాటలతో క్లోజ్ చేసుకుందాము. శివుడు, అమ్మవారు, సుబ్రహ్మణ్య